హే గైస్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేసి జెన్జీ పవర్ ఏంటో చూపించిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. మినిస్టర్లు రిజైన్ చేయరు బ్రదర్, ఇది యూపీఏ గవర్నమెంట్ కాదు, ఎన్డీఏ గవర్నమెంట్. ఇవి నా మాటలు కాదు, 2015లో అప్పటి యూనియన్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన మాటలు. కావాలంటే ఒకసారి వినండి. नए नए इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट. ఆయన ఏదో ఊరికే ఆ మాటలు చెప్పలేదు. బీజేపీకి ఆ ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్. అందుకే 12 సంవత్సరాల్లో 0 రెసిగ్నేషన్స్. బట్ ఈరోజు ఆ రికార్డు బ్రేక్ అయింది. 12 సంవత్సరాల్లో ఫర్ ద ఫస్ట్ టైం ప్రజల డిమాండ్కి తలంచి ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ రిజైన్ చేశారు. ఆయన పేరు ధర్మేంద్ర ప్రధాన్, ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇది బీజేపీ నుండి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బట్ ఇది మీరు అనుకున్నంత సింపుల్ విషయం అయితే అసలు కాదు. ఎందుకు కాదు, వీడియో చివరి వరకు చూశాక మీకే ఒక క్లారిటీ వస్తుంది. 12 సంవత్సరాల నుంచి ఎవరికి తల వంచని బీజేపీ ఇప్పుడు ఎలా తల వంచింది? ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయటానికి మెయిన్ కారణం ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రొటెస్టుల్లో గెలిచింది ఎవరు? లెట్స్ డిస్కస్. లాస్ట్ దాకా ఆగలేను, సో ఐ విల్ స్టార్ట్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ప్రొటెస్టుల్లో గెలిచింది ఎవరు? సీజేపీయా, లేట్గా అకౌంటబిలిటీ తీసుకున్న బీజేపీయా, స్టూడెంట్సా? ఎవరు? నా పర్సనల్ ఆన్సర్ అయితే మనం యాజ్ ఎ నేషన్గా గెలిచాం. చాలామంది ఈ ప్రొటెస్ట్ని చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ఫేక్ నెరేటివ్స్ని స్ప్రెడ్ చేశారు. మీడియా స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ ప్రాపగండాను కూడా ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేశారు. మిస్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇంకా వీళ్ళ ఫేక్ ప్రాపగండాని మొత్తం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు జెన్జీ. అందుకే వాళ్ళ పప్పులు ఈసారి ఉడకలేదు. ఇప్పుడు ఆ బ్యాచ్ పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. చాలామంది ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలో ఇండియాని ఇంకో నేపాల్ ఆర్ బంగ్లాదేశ్ చేస్తారని తెగ గొంతు చించుకున్నారు. కానీ మనది గాంధీ నేర్పిన మార్గం అని ప్రపంచానికి తెలిసేలా చేశారు. సో we as a nation won this protest. జూలై 25, 2026 యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు తన రెసిగ్నేషన్ లెటర్ని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి సబ్మిట్ చేశారు. ఆ ఒక్క రెసిగ్నేషన్ లెటర్ 12 years ఆఫ్ మోదీ గవర్నమెంట్ని తన స్టాండ్ మార్చుకునేలా చేసింది. ఎన్నో అపోజిషన్ అటాక్స్, ఎన్నో కోర్ట్ అబ్జర్వేషన్స్, ఎన్నో పొలిటికల్ కాంట్రవర్సీస్ వచ్చినా సరే మోదీ గవర్నమెంట్ తన స్టాండ్ని ఎప్పుడు మార్చలేదు. కానీ ఈసారి మాత్రం ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ స్టోరీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రెసిగ్నేషన్ కి జస్ట్ ఒక రోజు ముందు కూడా గవర్నమెంట్ నుంచి క్లియర్ మెసేజ్ వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయరు, రెసిగ్నేషన్ ఇవ్వటం అంటే రెస్పాన్సిబిలిటీ నుంచి ఈజీగా తప్పించుకోవటం లాంటిదని గవర్నమెంట్ సోర్సెస్ ఇండియా టుడేకి చెప్పాయి. కానీ ఆ మాటలు చెప్పి 24 గంటలు కూడా కంప్లీట్ అవ్వకుండానే ధర్మేంద్ర ప్రధాన్ గారు తన రెసిగ్నేషన్ ని సబ్మిట్ చేశారు. ఇది అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. సో ఈసారి ఏం జరిగింది ఒకసారి టైం లైన్ని చూద్దాం. జూలై 20న హోమ్ మినిస్టర్ అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ని కలిశారు. కానీ అప్పుడు రెసిగ్నేషన్ గురించి ఒక హింట్ కూడా లేదు. ఆ తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు సీజేపీ లీడర్స్ని కలిశారు. ఆ మీటింగ్ పాజిటివ్గా జరిగిందని రిపోర్ట్స్ వచ్చాయి. సీజేపీ లీడర్స్ కూడా గవర్నమెంట్తో మాట్లాడటానికి రెడీగా ఉన్నామని చెప్పారు. ఆ మీటింగ్స్ అయిన కొన్ని రోజుల్లోనే ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ న్యూస్ వచ్చింది. సో ఈ కొన్ని రోజుల్లో అసలు ఏం మారింది? గవర్నమెంట్ని ఎంత ఫాస్ట్గా డెసిషన్ చేంజ్ చేయడానికి ఫోర్స్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి? మోదీ గారి గవర్నమెంట్ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో ఒకే ఒక్క రెసిగ్నేషన్, అది కూడా 2018లో ఎంజే అక్బర్ గారి మీద వచ్చిన మీటూ ఎలిగేషన్స్ తర్వాత తన మినిస్టర్ పదవికి రిజైన్ చేశారు. కానీ ఇది గవర్నమెంట్ పాలసీ ఫెయిల్యూర్, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ లేదా మినిస్ట్రీ పర్ఫార్మెన్స్కి సంబంధించిన ఇష్యూ కాదు, పర్సనల్ మిస్కండక్ట్ ఎలిగేషన్స్ వల్ల జరిగిన రెసిగ్నేషన్. సో టెక్నికల్గా చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేసిన మినిస్టర్ ఒక్కళ్ళు కూడా లేరు. అండ్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్యూర్స్ జరుగుతూనే వచ్చాయి. అండ్ 12 సంవత్సరాల్లో ఎన్ని ప్రొటెస్టులు జరిగినా సరే ప్రెషర్ వల్ల ఒక్క యూనియన్ మినిస్టర్ కూడా రిజైన్ చేయలేదు. మరి ఈసారి ఎందుకు డిఫరెంట్గా జరిగింది? ఈ డెసిషన్ వెనక 3 ఇంపార్టెంట్ రీజన్స్ కలిసి పనిచేశాయి. ఆ 3 రీజన్స్ని అర్థం చేసుకుంటే ప్రజెంట్ ఇండియన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ రీజన్ ప్రొటెస్ట్ స్కేల్. ఇది ఒక సిటీలో జస్ట్ ఒక వీకెండ్ మాత్రమే జరిగిన ప్రొటెస్ట్ కాదు. జూన్ నుంచి స్టార్ట్ అయ్యి పార్లమెంట్ మాన్సూన్ సెషన్ వరకు కంటిన్యూ అయింది. ఢిల్లీ ఒక్కటే కాదు, అహ్మదాబాద్, సూరత్, జునాగఢ్ అండ్ భావ్నగర్ లాంటి చాలా సిటీస్లో ఇండియా వైడ్గా స్టూడెంట్లు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేశారు. ఇంకా సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ అయితే అన్బిలీవబుల్. అండ్ సెకండ్ రీజన్
జెన్జీ ఇన్ఫ్లుయెన్స్. రీసెంట్ ఎలక్షన్స్లో అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ లాంటి స్టేట్స్లో యూత్ ఓటింగ్ ప్యాటర్న్ గురించి చాలా డిస్కషన్ జరిగింది. చాలామంది అనలిస్టులు దాన్ని జెన్జీ వర్డిక్ట్ అని డిస్క్రైబ్ చేశారు. దీంతో యూత్ ఓట్ని ఇగ్నోర్ చేయటం ఈజీ కాదని పొలిటికల్ పార్టీలకి ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళింది. అండ్ థర్డ్ రీజన్, సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్. ఆ హంగర్ స్ట్రైక్ వల్లే ఈ మూమెంట్కి చాలా మోరల్ సపోర్ట్ వచ్చింది. ఇది జస్ట్ ఒక పొలిటికల్ ప్రొటెస్ట్లా కాకుండా అకౌంటబిలిటీ కోసం జరుగుతున్న మూమెంట్ అనే ఇమేజ్ని క్రియేట్ చేసింది. అఫ్కోర్స్ సోనం వాంగ్చుక్ గారిని కూడా యాంటీ నేషనల్, చైనా ఏజెంట్, ఇంకా చాలా అన్నారు. బట్ గవర్నమెంటే అతని దగ్గరికి వెళ్ళింది, ఆయనతో ఫాస్ట్ని బ్రేక్ చేయించింది. ఆయన మీద వీడియో చేసిన వాళ్ళ పొజిషన్ ఏంటో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ 3 ఫ్యాక్టర్స్ కలిసి గవర్నమెంట్ మీద చాలా పెద్ద ప్రెషర్ని క్రియేట్ చేశాయి. అదే ఫైనల్ డెసిషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన బిగ్గెస్ట్ రీజన్. వై ద రెసిగ్నేషన్ మ్యాటర్స్. ఇప్పుడు చాలా మంది రెసిగ్నేషన్ అనేది ఓల్డ్ కాన్సెప్ట్, నిజమైన అకౌంటబిలిటీని కోర్టులు, ఎలక్షన్స్ డిసైడ్ చేస్తాయి అంటారు. రెసిగ్నేషన్ చేస్తే అంత సెట్ అయిపోతుందా అని కూడా అంటారు. వినడానికి ఇది కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఆలోచించండి. కోర్టులు క్రైమ్ జరిగిందా లేదా అని డిసైడ్ చేస్తాయి, కానీ ప్రతిసారి అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ క్రైమ్ అవ్వదు. ఎలక్షన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అండ్ ఒక్క ఇన్సిడెంట్ మీదే పబ్లిక్ జడ్జిమెంట్ ఇవ్వటం జరగదు. అందుకే రెసిగ్నేషన్ అనేది పొలిటికల్ అకౌంటబిలిటీని చూపించే ఒక కరెక్ట్ వే. రెసిగ్నేషన్ అంటే గిల్టీ అని కాదు, ఒక మినిస్ట్రీ కింద ఒక మిస్టేక్ జరిగిందని మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం. అందుకే పేపర్ లీక్ కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇదే. 7 సంవత్సరాల్లో పేపర్ లీక్స్ మళ్ళీ జరుగుతుంటే అకౌంటబిలిటీ ఉండకూడదా? మినిస్టర్ రెసిగ్నేషన్ గురించి డిస్కషన్ ఎందుకు జరగకూడదు? ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి వేరే ఆర్గ్యుమెంట్ ఉంది. రెసిగ్నేషన్ ఇచ్చినంత మాత్రాన సిస్టమ్ బాగుపడదు, సిస్టమ్ ని ఫిక్స్ చేయాలి అని అంటారు. నీట్ కాంట్రవర్సీ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. స్టేట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి, అరెస్ట్లు అయ్యాయి, ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేశారు, రిఫార్మ్స్ అనౌన్స్ చేశారు. కానీ ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. సంవత్సరం మొత్తం కష్టపడి ప్రిపేర్ అవటంతో పాటు అతని ఫ్యామిలీ కూడా సాక్రిఫైసెస్ చేస్తుంది, కోచింగ్ కి డబ్బులు ఖర్చు చేస్తుంది. ఎంత కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీక్ కాంట్రవర్సీ వచ్చి ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ సాక్రిఫైసెస్ చేయాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. గవర్నమెంట్ అనౌన్స్ చేసే రిఫార్మ్స్ అండ్ లాస్ ని యాక్సెప్ట్ చేసే కంటే ఆ స్టూడెంట్ మైండ్లో నేను కోల్పోయిన టైంకి రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఎవరు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇంకొంతమంది గవర్నమెంట్ డైరెక్ట్గా పేపర్ లీక్ చేయలేదు కదా అంటారు. అది నిజమే, గవర్నమెంట్ లీక్ చేయదు. కానీ గవర్నమెంట్ కింద పనిచేసే అడ్మినిస్ట్రేషన్లో తప్పు జరిగితే గవర్నమెంట్ తప్పు చేసినట్లే కదా. టీం ఓడిపోతే బ్లేమ్ ఎక్కువగా క్యాప్టెన్ అండ్ కోచ్ మీదనే వస్తుంది. ఇది బేసిక్ లాజిక్. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న పీరియడ్లో పేపర్ లీక్ కాంట్రవర్సీస్, రిక్రూట్మెంట్ ఇష్యూస్, స్టూడెంట్ ప్రొటెస్ట్లు రిపీటెడ్గా జరిగాయి. కాబట్టి అపోజిషన్ అండ్ స్టూడెంట్స్ అకౌంటబిలిటీని క్వశ్చన్ చేశారు, కానీ రెసిగ్నేషన్ మాత్రం జరగలేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆర్డినరీ మినిస్టర్ కాదు, పార్టీలో ఆయన ఒక సీనియర్ లీడర్. ఆర్గనైజేషన్లో ఆయనకి చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉంది. ఒడిస్సా పాలిటిక్స్లో ఆయన ఇంపార్టెంట్ ఫేస్. అందుకే పొలిటికల్గా ఆయన్ని రిమూవ్ చేయడం ఈజీ డెసిషన్ కాదు. అయితే ఇది బీజేపీ ఒకటే కాదు, ప్రతి పొలిటికల్ పార్టీ తన ఇంపార్టెంట్ లీడర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ పొలిటికల్ లాయల్టీ అనేది అకౌంటబిలిటీ కంటే పెద్దది కాదు అని ఈ రోజున ప్రూవ్ అయింది. ఈ స్టోరీని చాలా మంది పొలిటికల్ యాంగిల్ నుంచే చూస్తారు, కానీ నిజం చెప్పాలంటే ఈ మూమెంట్ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ పాలిటిక్స్ కాదు, స్టూడెంట్స్ ఫ్యూచర్. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ అవటం, సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం, సియుఈటీలో ఇర్రెగ్యులారిటీస్, ఇవన్నీ కలిసి స్టూడెంట్స్కి ఈ కంట్రీ ఎగ్జామినేషన్ సిస్టమ్ మీద ఉన్న నమ్మకాన్ని చంపేశాయి. నీట్ నుంచి యూజీసీ, నీట్, సియుఈటీ, సిబిఎస్ఈ వరకు ప్రతి ఎగ్జామ్ ఈ గవర్నమెంట్ క్రెడిబిలిటీని నాశనం చేస్తుందని కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ పవన్ ఖేరా గారు చెప్పారు. ఆ మాటలు లక్షల మంది స్టూడెంట్స్ గుండెల్లో ఉన్న పెయిన్ని రిఫ్లెక్ట్ చేశాయి. లక్షల మంది స్టూడెంట్స్ తమ ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాస్తారు, కానీ పేపర్ లీక్స్, క్యాన్సిలేషన్స్, టెక్నికల్ ఇష్యూస్ రిపీటెడ్గా అవుతుంటే వాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఎప్పుడైతే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యి ఆ బాధలో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం స్టార్ట్ అయిందో ఆ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళి అదొక ఎమోషన్లా మారిపోయింది. అప్పటి వరకు పేపర్ లీక్స్ గురించి జరిగిన ప్రొటెస్ట్ ఆ తర్వాత చనిపోయిన స్టూడెంట్ లైఫ్స్ కోసం ఒక ఎమోషనల్ మూమెంట్లా మారిపోయింది. అక్కడి నుంచి అకౌంటబిలిటీని స్ట్రాంగ్గా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు.
ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్, ఫార్మర్ మూవ్మెంట్స్, అపోజిషన్ పార్టీలు కూడా చేయలేని దాన్ని జెన్జీ ఎలా చేస్తుంది? దానికి ఆన్సర్ చాలా సింపుల్. వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్గా ఉంది. జెన్జీ ట్రెడిషనల్ ప్రొటెస్ట్ లాగా బిహేవ్ చేయలేదు. తమని తాము సరదాగా కాక్రోచ్ జనతా పార్టీ అని పిలుచుకుంటూ సోషల్ మీడియాలో స్టార్ట్ చేసిన చిన్న సరదా మూమెంట్ని చూస్తూ ఉండగానే ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ ఫోర్స్గా మార్చేశారు. వాళ్ళకున్న డిజిటల్ నాలెడ్జ్ అండ్ సెటైరికల్ స్టైల్ వల్ల గవర్నమెంట్ కామన్గా వాడే యాంటీ నేషనల్, అర్బన్ నక్సల్, యాంటీ హిందూ లాంటి వాటిని వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు. వాటిని తమ స్టైల్లో కౌంటర్ చేశారు. అంతేకాదు, ఈ జనరేషన్ జస్ట్ రోడ్ల మీద ప్రొటెస్ట్ చేయటమే కాదు, ఓట్ బ్యాంక్ దగ్గర కూడా తమ పవర్ ఏంటో ప్రూవ్ చేసుకుంది. తమిళనాడులో ఈ జెన్జీ యూత్ ఉమెన్ ఓటర్స్తో కలిసి కొత్తగా పెట్టిన టీవీకే పార్టీని 108 సీట్స్లో గెలిపించి రికార్డు క్రియేట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో వీళ్ళ ఓట్స్ వల్లే బీజేపీ మెజారిటీ మార్క్ని క్రాస్ చేస్తుంది. అందుకే బీజేపీ స్ట్రాటజిస్టులకి ఈ జెన్జీ యూత్ సైలెంట్గా చూస్తూ కూర్చునే టైప్ కాదని క్లియర్గా అర్థమైపోయింది. ఎప్పుడైతే అదే యూత్ జంతర్ మంతర్ దగ్గర లాఠీ చార్జ్కి కూడా వెనక్కి తగ్గకుండా నిలబడ్డారో అప్పుడే బీజేపీ హైకమాండ్లో లెక్కలు మారిపోయాయి. ఇదేమి చిన్న ప్రొటెస్ట్ కాదు. 2029 ఎలక్షన్స్లో మేజర్ ఓటు బ్యాంక్ అయినా ఈ యూత్ని నెగ్లెక్ట్ చేస్తే తమ మీద ఎఫెక్ట్ పడుతుందని డిసైడ్ అయ్యారు. అందుకే జెన్జీతో పెట్టుకోవడం కంటే వాళ్ళని కూల్ చేయటం బెటర్ అని ఒక మంచి డెసిషన్ని తీసుకుంది మోదీ గవర్నమెంట్. మోదీ గవర్నమెంట్ లాస్ట్ 12 years నుంచి ఒక ఇమేజ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంది. అదేంటంటే, ఎంత ప్రెషర్ వచ్చినా సరే తన మినిస్టర్స్ రిజైన్ విషయంలో వెనక్కి తగ్గదు అనే ఇమేజ్. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజిగ్నేషన్ తర్వాత ఆ ఇమేజ్ కొలాప్స్ అయింది. గవర్నమెంట్ దీన్ని నార్మల్ క్యాబినెట్ చేంజ్ అని కవర్ చేసినా ఇది ప్రెషర్ తర్వాత తీసుకున్న డెసిషన్ గానే అందరూ చూస్తున్నారు. ప్రెసెంట్ యంగ్ జనరేషన్ నమ్మకాన్ని మోదీ గవర్నమెంట్ పోగొట్టుకుంది. కానీ మళ్ళీ ఆ నమ్మకాన్ని గెలుచుకోవాలంటే మోదీ గారి గవర్నమెంట్ ఇప్పటి నుంచే తన ఏ గేమ్ ని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం గవర్నమెంట్ కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరిపించే ఛాన్స్ ఉంది. లైక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మీద స్క్రూనిటీ ఇంకా పెరగొచ్చు. ఎన్టీఏలో రిఫార్మ్స్ గురించి డిమాండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎగ్జామ్ సిస్టమ్ని కంప్లీట్గా రివ్యూ చేయాలనే డిమాండ్ పార్లమెంట్లో మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో అన్ఎంప్లాయ్మెంట్, రిక్రూట్మెంట్, ఎగ్జామ్స్, పేపర్ లీక్స్ లాంటి ఇష్యూస్ మీద యూత్ ప్రొటెస్ట్లు ఇంకా ఆర్గనైజ్డ్గా జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పీస్ఫుల్ మూవ్మెంట్ ద్వారా కూడా ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు అని ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది. బీజేపీ క్యాబినెట్ లో యంగ్ లీడర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం గురించి డిస్కషన్స్ జరిగే ఛాన్స్ ఉంది. ప్లస్ పార్లమెంట్ లో ఎగ్జామ్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ మీద అపోజిషన్ క్వశ్చన్స్ ని కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంది. ఈ రెసిగ్నేషన్ తర్వాత పబ్లిక్ పర్సెప్షన్ లో బిగ్గెస్ట్ చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. షార్ట్ టర్మ్ లో చూస్తే పీస్ఫుల్ గా ఆర్గనైజ్డ్ గా ప్రొటెస్ట్ చేస్తే గవర్నమెంట్ మన మాట వింటుంది అనే మెసేజ్ యూత్ లోకి ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయింది. చాలా రోజుల నుంచి జెన్జీ గురించి ఒక స్టీరియో టైప్ ఉండేది. ఈ జనరేషన్ కి సోషల్ మీడియా మీద ఉన్న ఇంట్రెస్ట్ పాలిటిక్స్ మీద ఉండదని. కానీ ఈ మూమెంట్ ఆ పర్సెప్షన్ని ఛాలెంజ్ చేస్తుంది. అంటే ఈ జనరేషన్ కేవలం రీల్స్ చేసే జనరేషన్ కాదు, టైం వచ్చినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తుంది, అవసరమైతే డెమోక్రసీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అని ఈ ఇన్సిడెంట్ చూపించింది. మీడియం టర్మ్లో చూస్తే అకౌంటబిలిటీ మీద పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇంక నుంచి ఏదైనా మినిస్ట్రీలో సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలి అనే క్వశ్చన్స్ ఎక్కువగా వినిపించే ఛాన్స్ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ అపోజిషన్ పార్టీలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ ఫ్యూచర్ లో వేరే ఇష్యూస్ లో కూడా ఇలాంటి అకౌంటబిలిటీని డిమాండ్ చేయొచ్చు. కాబట్టి ఫ్యూచర్ లో ఏ మినిస్ట్రీలో అయినా మేజర్ ఫెయిల్యూర్ జరిగితే అప్పుడు యాక్షన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకోరు అనే కంపారిజన్ పెరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ రెసిగ్నేషన్ ఒక కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ బీజేపీ ఇమేజ్ మీద పడుతుంది. లాస్ట్ 12 years గా బీజేపీ తన ఇమేజ్ ని ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ పార్టీగా బిల్డ్ చేసుకుంది. ప్రెషర్ వచ్చినా సరే డెసిషన్స్ మార్చని గవర్నమెంట్ అనే ఇంప్రెషన్ ని క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ తర్వాత ఆ ఇమేజ్ మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. ఫైనల్ గా పబ్లిక్ ఏ ఎక్స్ప్లెనేషన్ ని ఎక్కువగా నమ్ముతుందో అదే బీజేపీ ఫ్యూచర్ ఇమేజ్ ని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఓటర్స్ గవర్నమెంట్ పబ్లిక్ వాయిస్ ని వినింది అని అనుకుంటే ఇది బీజేపీకి పాజిటివ్ గా మారచ్చు. లేదా ప్రెషర్ ఎక్కువైంది కాబట్టి బ్యాక్ స్టెప్ తీసుకుంది అని అనుకుంటే స్ట్రాంగ్ లీడర్షిప్ ఇమేజ్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ మినిస్టర్ రిజైన్ చేయటం కాదు, లాస్ట్ 12 years నుంచి వెనక్కి తగ్గని మోదీ గవర్నమెంట్ పబ్లిక్ ప్రెషర్ తో ఒక మేజర్ డెసిషన్ తీసుకోవటం. ఈ మూమెంట్ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చింది. పీస్ఫుల్ గా, డెమోక్రటిక్ గా, ఆర్గనైజ్డ్ గా మన వాయిస్ ని రైజ్ చేస్తే
చేస్తే, అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తే అది ఇగ్నోర్ చేయటం ఏ గవర్నమెంట్కైనా అంత ఈజీ కాదు. ఇది పొలిటికల్ పార్టీలకి ఒక లెసన్. కానీ అన్నిటికంటే ఎక్కువగా ఇండియన్ యూత్ పాలిటిక్స్లో యాక్టివ్ రోల్ ప్లే చేయగలదు అని చూపించిన ఒక ఇంపార్టెంట్ మూమెంట్గా ఈ ఇన్సిడెంట్ హిస్టరీలో నిలిచిపోతుంది. ఇండియన్ పాలిటిక్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎలా ఉంటాయో మనకి ఇప్పుడే తెలియదు, కానీ చాలా విషయాల్లో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. లైక్ యూత్ వాయిస్ని ఇగ్నోర్ చేయడం ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీకైనా సరే అంత ఈజీ కాదు. అథారిటీ కంటే అకౌంటబిలిటీ గొప్పది. అండ్ గవర్నమెంట్ బీజేపీదైనా, కాంగ్రెస్దైనా, మమతాదైనా, ఆపుదైనా, వాళ్ళ బాపుదైనా అకౌంటబిలిటీ ఈజ్ కంపల్సరీ. వన్స్ అగైన్ ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. మీరు సాధించిన విజయం మామూలుది కాదు. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు జై హింద్ అని కామెంట్ చేయండి. దట్స్ డే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.